మీరందరూ ఏదో ఒక రోజు ఫుట్బాల్ లేదా క్రికెట్ ఖచ్చితంగా ఎంజాయ్ చేసి ఉంటారు. కానీ ఈ రోజు మేము మీకు ఇస్తున్న అలాంటి ఒక కాక్టైల్, అందులో క్రికెట్ అండ్ ఫుట్బాల్ ని మీరు ఎంజాయ్ చేయగలరు. ఎందుకంటే మొదటిసారిగా ప్లే చేస్తున్నారు మన సిఐడి టీం. పైగా వాళ్ళతో పాటు వాళ్ళ బుల్లి ఫ్రెండ్స్ టీం కూడా. కానీ వాళ్ళు పెరిగేది వాళ్ళ ఇళ్లలో కాదు, వాళ్ళందరూ పెరిగేది మన ఆశ్రమంలో. అందరూ దయచేయండి, మేము మిమ్మల్ని ఇప్పుడు తీసుకువెళ్ళపోతున్నాం ఆ మ్యాచ్ ఆడే చోటికి. బాల్ వేసేది మన సిఐడి ఒక ఏసీపీ అంకుల్. ఈసారి మీ బాల్ ని సిక్సర్ వేస్తాను. బ్యాట్స్‌మ్యాన్ కి ఎదురుగా బౌలింగ్ చేయబోయేది బౌలర్ కాదు, అర్థమైందా? నేను నిన్ను అవుట్ చేస్తాను చూడు. ఆల్ ది బెస్ట్ బాబు. థాంక్యూ సచిన్ అంకుల్. బౌలర్ తన ఫీల్డ్ మ్యాన్స్ ని చెక్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బాల్ విసిరేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఇక ఇది ఆ బ్యాట్స్‌మ్యాన్ ఒక సూపర్ షాట్. ఇది సిక్స్ అవుతుందా? ఓ నో, ఇది బౌండరీలో క్యాచ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. బాల్ ని ఎత్తుకుంటూ వెళ్తున్నారు. ఓ నో, టెంట్ లోపలికి దూరిపోయారు. సిఐడి మరోసారి ఈ మ్యాచ్ లో ఓటముని ఒప్పుకుంటున్నారు. అరే ఏంటి సచిన్, వదిలేసావే? పరిగెత్తు. వెరీ గుడ్. చూసారా అంకుల్, మా టీం సిఐడి టీం ని ఓడించింది. నేను చెప్పాను కదా. తెలుసుగా, మీరే గెలుస్తారని తెలుసు. సరే సరే, రండి రండి రండి. కమాన్ పిల్లలు, కమాన్ కమాన్ కమాన్. పదండి. ఇలా చూడు బాబు, జీవితంలో మనం గాని శ్రమించామంటే ఏమైనా సరే అవ్వచ్చు, అనుకున్నది సాధించవచ్చు. ఎందుకంటే శ్రమించడం చాలా ముఖ్యం. సరే అంకుల్, మీరు మాతో మళ్ళీ క్రికెట్ ఆడడానికి మీరు ఎప్పుడు వస్తారు? త్వరలోనే వద్దాం, అందరినీ తీసుకొద్దాం. అలాగే. ఓకే, వెళ్ళు వెళ్ళి డ్రింక్ తీసుకోండి, అందరూ తాగండి. అందరూ తినండి. శ్రేయా. సార్. శ్రేయా, లంచ్ టైం, పద భోంచేద్దాం. ఓకే పిల్లలు, రండి రండి, ఇది లంచ్ టైం, రండి. అక్క, బాల్ అక్కడ పడిపోయింది, నేను తీసుకొస్తా. ఉండు, నేను వస్తాను. అరే ఒంటరిగా వెళ్ళొద్దు, నేను వస్తాను, ఆగండి. సారీ 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 సారీ. ఏడొద్దు. ఇలా చూడు, ఇలా చూడు, అక్కడ చీమ చచ్చిపోయింది చూడు. గుడ్ గర్ల్, మంచి పాప. నువ్వు వెళ్ళు. ఈషిత, నువ్వు తిని తీసుకెళ్ళు, నేను తారా చింటూని తీసుకొస్తా. వెళదాం. తారా, చింటూ, తారా, చింటూ. ఎక్కడికి వెళ్ళారు? చింటూ, ప్లీజ్ బయటికి రండి. తారా, చింటూ. హే రండమ్మా, ఆకలి వేస్తుంది. తారా, ఏసీపీ సార్ తిడతారు. చింటూ, బాయ్. జగత్గా ఎక్కాలి. చింటూ, తారా కనిపించట్లేదు. చింటూ, తారా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? శ్రేయ కూడా కనిపించట్లేదు. సార్, పిల్లల్ని వెతుకుంటూ శ్రేయ మేము అడవిలోకి వెళ్లారు, కానీ ఇప్పుడు ఆవిడ ఎక్కడ కనపడటం లేదు. ఇంత టైం అయిపోయింది. ఒక పని చేద్దాం, అడవిలో వెతుకుదాము. శ్రేయ మ్యామ్, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.
తలకి మీకు బాగా దెబ్బ తగిలింది. ఈ గాయమంతా తగ్గిపోతుంది దివ్య. కానీ ఆ పిల్లల్ని ఆ రౌడీల నుంచి కాపాడలేకపోయాను. దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. శ్రేయా, ఏంటి నువ్వు ఎందుకలా ఆలోచిస్తున్నావు? త్వరలోనే ఆ పిల్లల్ని మనం కనిపెడదాం. అరే, ఎంతో కష్టపడి రౌడీల దగ్గర నుంచి బ్రీఫ్ తీసుకొచ్చావు. మన సాలంగి బ్రీఫ్ కేస్ నుంచి సాలిడ్ ఎవిడెన్స్ కనిపెడితే మనం ఖచ్చితంగా వాళ్ళని కనిపెడతాం. ఏంటి డాక్టర్, ఏమైనా కనిపెట్టారా? ఇదొక లేడీ చెయ్యి, చేతికి మెహందీ పెట్టుకుంది, ఇంకా గోర్లకి నెయిల్ పాలిష్. చూడండి, ఇదంతా మాకు ముందే తెలుసు. కొత్త విషయం ఏదైనా ఉంటే చెప్పండి. ఉంది. ఈ లేడీ ఈ మధ్య మెహందీ పెట్టుకొని ఉండుండాలి, ఎందుకంటే ఈ మెహందీ చాలా తిక్కుగా ఉంది. ఇది డిస్కవరీ సార్. ఇదంతా మాకు ముందే తెలుసు. ఇంకేమైనా ఉంటే చెప్పండి. అరే, దీంతో ఏమీ కనిపెట్టలేమయ్యా. నేనేమన్నా మాంత్రికుడినా? ముందు ఈ చెయ్యిని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించండి. అక్కడ DNA టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కదా ఏంటో తెలిసేది. ఇలా చూడు, ప్రస్తుతానికి ఒక్క విషయమే కనిపెట్టగలం. ఈ చెయ్యి దొరికిన చోట పక్కనెక్కడైనా పెళ్లి జరుగుతుందేమో తెలుసుకోవాలి. ఎంక్వైరీ చేయడానికి నేను మనుషుల్ని ఆల్రెడీ పంపించేసాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు. ఇప్పుడు నేను కూడా బయలుదేరుతున్నాను. ఇలా చూడండి, మరో 12 గంటల వరకు ల్యాబ్ దగ్గరికి అదేంటి ఇదేంటని అడగడానికి రాకండి. అలాగే సార్, మేము అడగం. అదే తారీఖా ఉందిగా, నిన్నెందుకు అడుగుతాం? ఫ్రెడీ, డాక్టర్ ఎలా ఉన్నాడో చూసావా? పన్నెత్తి ఒక మాట మాట్లాడకూడదు అంటున్నాడు. సార్, నాకేమనిపిస్తుందంటే ఆ పిల్లలు తప్పు జరిగింది చూసి ఉంటారు సార్. అందువల్లే ఆ రౌడీలు పిల్లల్ని తీసుకెళ్తారు. నువ్వు సరిగ్గా చెప్పావు ఫ్రెడీ. లేదంటే అనాథ పిల్లల్ని డబ్బు కోసం ఎవరు ఎత్తుకుపోతారు? హలో, ఏంటి ఏది రాలేదా? ఓకే, సరే, షూర్, థ్యాంక్ యూ. ఏంటి సార్, ఆ టోల్ బూత్లో అలా ఏ కారు రాలేదని చెప్తున్నారు సార్. అంటే రైట్ ఇండికేటర్ పగిలినట్టు. అలాగా సార్, ఒకవేళ ఇలా అయి ఉంటుందా? ఆ బండిలో వచ్చిన వారు లైట్ని మధ్యలో ఎక్కడైనా సరి చేసి ఉంటారా? చిన్న పిల్లల్ని లోపల పెట్టుకుని నడి రోడ్డు మీద బండి పెట్టి రిపేర్ చేయడానికి అవకాశం అయితే లేదు ఫ్రెడీ. టోల్ గేట్ని దాటాల్సిన అవసరం కూడా వాళ్ళకి వచ్చుండేది కాదు. సార్, ఆ ఏరియా పక్కన ఒక మ్యారేజ్ హాల్ ఉండింది సార్. నేను అటు వెళ్ళినప్పుడు ఒక నిశ్చితార్థం జరగడానికి చూశాను సార్. నిశ్చితార్థమా? అయితే ఆ చెయ్యి ఆ ఫంక్షన్కి వచ్చిన ఎవరో అమ్మాయిది. అవును సార్, నిన్న రాత్రి మా అన్నయ్య కూతురుకి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే చాలా మంది వచ్చుంటారు కదా? లేదు, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కదా? కానీ ప్రియాంక తప్ప. మీరు? నేను ప్రియాంకని పెళ్లి చేసుకోబోయే ఫియాన్సీ. ఓ, చూడండి, ఇప్పుడు మేము అతన్ని కలవాలి. కానీ విషయం ఏంటి? రమణ్ సార్, ఆమె రూమ్ ఎక్కడ ఉందో చూపిస్తారా ప్లీజ్? సరే, రండి. ప్రియాంక, 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 ప్రియాంక లే. ప్రియాంక, ఒక పని చేయండి, ఈ రూమ్ డూప్లికేట్ చావిని తీసుకురండి. ప్రియాంక ప్రతిరోజు పడుకుంటుందా? టైం 1:30 అవుతుంది. లేదు, తను తొందరగా లేస్తుంది. ఫంక్షన్ అని టయర్డ్గా ఉందేమో. ఇదిగోండి సార్. సార్, రక్తపు మరకలి బెడ్ మీదే ఉన్నాయి. రూమ్లో ఏదీ లేదు. ఇంకా రూమ్లో వస్తువులు ఏవి కదిలినట్టుగా లేవు. సరే, అలా అయితే ప్రియాంక నిద్రపోతున్నప్పుడే హంతకుడు తన చేయిని కోసేశాడు. అయితే చేతులు నరికేటప్పుడు ఈ అమ్మాయి అరిచి ఉండాలి కదా? ఎలా అరిచుండేది నిఖిల్? ఆమె నెక్లో ఉన్న మార్క్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. హంతకుడు ముందు అతన్ని చంపేశారు, ఆ తరువాతే చేతులు నరికారు. కానీ సార్, ప్రియాంకని ముందు వాడు చంపారు, తర్వాత ఎందుకు చేతిని కట్ చేశారు? చేతిని కట్ చేసి అది బ్రీఫ్ కేసులో ఎందుకు పడేశారు? ఒక పని చేయండి, ఈ రూమ్ని పూర్తిగా వెదకండి.
ఆశ్చర్యంగా ఉంది. తలుపు కిటికీలు అన్నీ మూసే ఉంది. హంతకుడు ఈ రూమ్కి ఎలా వచ్చుంటాడు? అవును సార్, ఇంకా రహస్యదారి ఏమీ లేదు. బాత్రూమ్ కిటికీ చాలా చిన్నది. అటువైపు ఏ మనిషి లోపలికి రాలేదు సార్. అయితే ఈ హంతకుడు ఎవరైనా సరే వాడు లోపలే ఉంటాడు. ఎవరికీ తెలియకుండా రూమ్ లోపలికి వచ్చారు, హత్య చేశారు, ప్రశాంతంగా వెళ్ళిపోయారు. నా క్లినిక్ నుంచి ఎన్నోసార్లు తనకి ఫోన్ చేశాను, కానీ తను ఫోన్ తీయలేదు. అసలు అప్పుడే అర్థం చేస్తూ ఉండాల్సింది నేను. తలరాతని ఎవరు మార్చలేరు. హత్య చేయడం తలరాత కాదు సార్, అది ఒక కుట్ర. సరే, ఒక విషయం చెప్పండి. నిశ్చయదార్థం తర్వాత ఈ రూమ్కి ఎవరు వచ్చారు? ఏంటి సార్ అందరూ నోరు మూసుకున్నారు? వీళ్ళని మాట్లాడించడానికి దారి మనకి తెలుసు. ఈ రూమ్ బయట సీసీటీవీ కెమెరా ఉంది. అందులో ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది ఈ రూమ్కి ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు అని. కొంచెం ఫార్వర్డ్ చేయి పూర్వి. పాజ్ చేయి. ఈ వ్యక్తి ప్రియాంక రూమ్కి చాలా గిఫ్ట్ తీసుకువెళ్తారు, కానీ ఒక నిమిషంలో బయటకు వచ్చారు. నిఖిల్, ఒక పని చేయి. బయట ఉన్న వాళ్ళని లోపలికి పంపించు. ప్లీజ్ అందరూ లోపలికి రండి. రండి. మీకు ఈ వ్యక్తి ఎవరో తెలుస్తుందా? ఈయన నా హోటల్ మేనేజర్. అలాగా? వాడు ఎక్కడ కనిపించలేదు. మేనేజర్ని తీసుకురా. ఎస్ సార్. ఫార్వర్డ్ చేయి. పూర్వి, కొంచెం ఫార్వర్డ్ చేయి. పాజ్ చేయి. ఇక్కడే. సరే, ఈ అమ్మాయి 1:30కే రూమ్ లోపలికి వెళ్ళింది. 2 గంటల తర్వాత బయటకు వచ్చింది. ఈ అమ్మాయిని ఎవరైనా చూసారా? ఇది ఎవరు? దీన్నెప్పుడూ నేను ముందు చూసిందే లేదే. నిశ్చితార్థ ఫంక్షన్లో కూడానా? లేదు లేదు, మేము తనని ఎప్పుడూ చూడలేదు. కానీ వాచ్మెన్ ఖచ్చితంగా చూసి ఉంటారు. నిఖిల్, వాచ్మెన్ని తీసుకురా. సార్, మొత్తం పూర్తిగా వెతికేశాను సార్. మేనేజర్ కనపట్టలేదు. కనబడలేదా? మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు. ఒకవేళ మార్కెట్కి వెళ్ళారో ఏమో. ఏంటిది? మొదటిసారి వింటున్నాను. ఇంత పెద్ద హోటల్ మేనేజర్ మార్కెట్కి వెళ్ళాడా? సార్, ఇతనే ఈ హోటల్ వాచ్మ్యాన్. ఈయన పేరు రింకు. రింకు సార్, ఈ హోటల్ మేనేజర్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళింది మీరు చూసారా? లేదు సార్. ఈ అమ్మాయిని మీరు చూసారా? అవును మేడం. ఈ అమ్మాయి నిన్న రాత్రి ప్రియాంక మేడంని కలవడానికి వచ్చారు మేడం. ఏంటి? ప్రియాంకని కలవాలని ఎవరినో లోపలికి వస్తే పర్మిషన్ లేకుండా వదిలేస్తావు నువ్వు? లేదు సార్, ఈవిడ వచ్చారని ప్రియాంక మేడంకి ఫోన్ చేసి చెప్పాను సార్. మేడమే లోపలికి పంపించు అన్నారు సార్. అలా అయితే ప్రియాంకకి ఈ అమ్మాయిని తెలుసు, కానీ మీరు ఎవరికి ఈ అమ్మాయిని తెలియదు అంటున్నారు.
ఇంకో ఒక విషయం చెప్పు, ఈ అమ్మాయి నిన్న హోటల్కి ఏ బండిలో వచ్చిందని తెలిసిందా? సార్ ఆ అమ్మాయి ట్యాక్సీలో వచ్చింది సార్. ట్యాక్సీ? ఆ ట్యాక్సీ నంబర్ నోట్ చేసావా? ఏదైనా రికార్డ్స్ ఉందా? రాశాను సార్. ఏ బండి హోటల్లోకి వచ్చినా ఆ బండి డీటెయిల్స్ రాయడం మాకు అలవాటే సార్. ఈ ఫోటో జాగ్రత్తగా చూడు. ఈ అమ్మాయి నిన్న రాత్రి నీ బండిలో వచ్చిందా చెప్పు. మీరెవరు సార్? మేము సిఐడి వాళ్ళం. సిఐడి సార్, మొదటి నుంచి ఈ అమ్మాయి మీద నాకు అనుమానం. ఈ అమ్మాయి తప్పుడు మనిషేమోనని. ఏమైంది? ఈ అమ్మాయి ఆ రోజు రాత్రి ఒంటరిగా 1 గంటకి నా టాక్సీలో వచ్చి కూర్చొని కుందన్ నగర్లోని మ్యారేజ్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళమా. అవునా? తర్వాత నేను తనతో చెప్పాను తిరిగి రావడానికి మీటర్ డబ్బులు ఇవ్వాలని. దానికి ఆమె ఒప్పుకుంది, సరేనా? ఒప్పుకుంది. మండపంలోకి వెళ్తూ కాసేపు ఇక్కడే వెయిట్ చేయమని చెప్పింది. తర్వాత 2 గంటలైంది. 2 గంటల తర్వాత లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి రాగానే పోనీమంది. నేను ఎక్కడికైనా అడిగాను. తను కళానగర్ మ్యూజియానికి అంది. ఏంటి, కళానగర్ మ్యూజియమా? సార్, ఆ సమయంలో మ్యూజియం ముగిసింది కదా? అవును సార్, నేను తను అదే అడిగాను. తను నాతో నేను చెప్పింది చెయ్యి అంది. సిఐడికి అసలైన పని ఇప్పుడే మొదలైంది, అది కూడా మ్యూజియంలో. ఆ టోల్ బూత్కి ముందున్నది ఈ అడవేగా. ఆ వ్యాను ఇక్కడే ఎక్కడో దాచుండాలి. అవును సచిన్, వ్యాన్ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. చెక్ చేయాలి. ఎన్నిసార్లు నీకు చెప్పాలి ఏ తప్పు జరగకూడదని? మీరంతా వేస్ట్, అసలు శుద్ధ వేస్ట్. బాస్, మా సైడ్ అంతా కరెక్ట్గానే జరిగింది. మధ్యలో ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో. త్వరగా త్వరగా ఎటు వెళ్ళారో ఏంటో. నువ్వు అటు వెళ్ళి చూడు. అదిగో అటు పారిపోతున్నారు. త్వరగా పద, వెళ్ళి పట్టుకోవాలి. రా 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 పద. అదిగో ఉన్నారు. పద. సార్, మేమంతా పిల్లల కోసమే చేశాం సార్. అందుకే మేము వాళ్ళని మాతో తీసుకొచ్చాము సార్. అసలే నేను నేరస్తుడు ఎవడు చెప్పండి, మర్యాదగా పేరు చెప్పు. మాకు వాడి ఎవరని తెలీదు సార్. ఎందుకంటే వాడు కారులో వస్తాడు, డబ్బు ఇచ్చి వెళ్ళిపోతాడు సార్. కారులో వస్తారంటే కార్ నంబర్, మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్ ఏదైనా తెలుస్తుంది కదా సార్. అతని మొబైల్ నంబర్ నా దగ్గర ఉంది సార్. చూపించు. త్వరగా ఇవ్వు. ఇస్తున్నాను సార్. ఇదే సార్. ఈ మిస్టర్ ఎక్స్ అవ్వడు సార్. ఈ మ్యూజియంకి మీరు ముందు వచ్చారా? వచ్చాను, దయాతో. సార్, నాకు ఈ మ్యూజియంకి రావాలని చాలా ఆశగా ఉంటుంది సార్. కానీ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది ఆ అమ్మాయి ఎందుకు ఇక్కడికి వచ్చిందని తెలుసుకోవడం. సారీ, ఒక నిమిషం ఆగండి. తెలియకుండా జరిగింది, సారీ చెప్పాను కదా. ఒక్క నిమిషం. నువ్వు చేసిన తప్పుకి సారీ చెప్తే సరిపోదమ్మా. ఏంటి, మామూలుగా గుద్దినందుకు తప్పు చేసినట్టు మాట్లాడతారేమిటి? గుద్దడం తప్పు కాదు, కానీ చంపడం తప్పు. హత్య. ప్రియాంకని ఎందుకు చంపావు? ఏంటి, అతన్ని హత్య చేశారా? అలా జరిగే అవకాశమే లేదు. ఇంకో 7 పాపు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నేనెవరిని హత్య చేయలేదు, నేను సహాయపడ్డానికనే వెళ్ళాను. అర్ధరాత్రి 1 గంటన్నరక. ఆ టైంలో ప్రియాంకకి అంతలో ఏం జరిగింది? తన ప్రాణానికి ప్రమాదం అని తనకి తెలిసింది, అందుకే నాకు కాల్ చేశారు. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. అరే ఏమైంది? ఈ టైంలో నన్ను రమ్మన్నావేంటి? ఏమైంది చెప్పు. అరే అడుగుతున్నాను కదా చెప్పు. ఏంటింది టెన్షన్ పడుతున్నావు? నా ప్రాణానికి ప్రమాదం. ఏంటి? కానీ ఎవరు వల్ల? కానీ అదంతా చెప్పడానికి నా దగ్గర టైం లేదు. నేను చెప్పిన వస్తువులను తీసుకొచ్చావా లేదా? ఇప్పుడు త్వరగా నా లెఫ్ట్ హ్యాండ్ ని ప్రింట్ చేయి.
బీ ఫాస్ట్. నీ లెఫ్ట్ హ్యాండ్ని ఇక్కడ పెట్టు. ఇలా చూడు, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నా కోసం ఇంకొక పని చేస్తావా ప్లీజ్? కాలానగర్ మ్యూజియంకి వెళ్ళి ఈ హ్యాండ్ ప్రింట్ ఇంకా ఈ ఉంగరం మిస్టర్ సుమేష్ కి ఇవ్వి ప్లీజ్. కానీ ఎందుకు ఇదంతా ఎందుకని ఇప్పుడు నేను చెప్పలేను. నువ్వు వెంటనే మ్యూజియానికి వెళ్ళి మిస్టర్ సుమేష్ ని కలువు. సరే యువరాణి గారు. ఇలా చూడు, పని పూర్తయిన వెంటనే ఈ ఉంగరం నాకు తప్పించి ఎవరికి ఇవ్వకూడదు. ఒకవేళ నాకేమైనా కూడా ఇవ్వకూడదు, సరేనా? మీరిద్దరూ కలిసి హ్యాండ్ ప్రింట్ తీసి ఈ మ్యూజియం మేనేజర్కి ఇమ్మని చెప్పిందా? అవును. తన ఎందుకోసమని హ్యాండ్ ప్రింట్ తీయాలి? అదంతా నాకు తెలీదు. నీకు ప్రియాంక ఉంగరం ఇచ్చిందిగా, అది నాకు ఇవ్వు. ఈ ఉంగరం ఎక్కువ కాస్ట్లీ అనుకుంటాను. సార్, ఈ ఉంగరం, ఇంకా కట్ చేసిన ఆ చెయ్య, ఇంకా ఈ మ్యూజియం ఏం అర్థం కావట్లేదు. మేనేజర్తో మాట్లాడితే అన్ని విషయాలు బాగా అర్థం అవుతాయి. ఇది చాలా ప్రసిద్ధి గల పెయింటింగ్. రాజా రవి ప్రతాపే దీన్ని గీశారు. ఇటువంటి పెయింటింగ్స్ చేయడంలో ఆయనకి చాలా ఇంట్రెస్ట్. మిస్టర్ సోమేష్. ఎస్. సిఐడి. సిఐడియా? ఏం పని మీద వచ్చారు? ఓసారి నాతో రండి. నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి సార్. చెప్పండి సార్. ఏదైనా తప్పు జరిగిందా? కాదు, అలా ఏం కాదు. మీరు ఈ ఉంగరాన్ని చూడండి. ఇది ఎవరిదో తెలుసా? అవును సార్, ఇది యువరాణి ప్రియాంక ఉంగరం. మీకెలా దొరికింది? ఇప్పుడే నా చేతికి వచ్చింది. మ్యూజియం నుంచి బయటకు వెళ్ళింది కదా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఈ ఉంగరాన్ని రాజ్ కుమారి హ్యాండ్ ప్రింట్ తీసుకొచ్చింది కదా, అవునా? అవును సార్. ఈ మ్యూజియంలో చాలా మంది రాజ కుటుంబీకులు ఇక్కడ ట్రస్టీగా ఉంటున్నారు. వాళ్ళకి పర్సనల్ లాకర్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఎగ్జిబిషన్ జరిగేటప్పుడు వాళ్ళ పూర్వీకుల నగలని లాకర్స్ నుంచి తీసి పెడతాం, అంటే ఎగ్జిబిషన్లో. బట్ లాకర్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడికి ఆ లాకర్ ఓనర్ రావాలి కదా? లేదు లేదు లేదు, దానికేమీ అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ మనుషుల్ని పంపి వాళ్ళ లాకర్స్ని ఓపెన్ చేయమంటారు. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇక అన్నీ కూడా చాలా యాంటిక్గా ఉంటాయి. అలాగా? మేము ప్రియాంక మేడం లాకర్ చూడొచ్చా? ఖచ్చితంగా రండి. ఇదే ఆవిడ స్పెషల్ లాకర్. ప్రియాంక మేడం చేతిరేఖలే దీనికి పాస్వర్డ్ సార్. సార్, అందుకనే ప్రియాంక చెయ్యా. ఏమైంది? లేదు లేదు, అంత ముఖ్యమైనది అయితే కాదు. మీరు సరే సార్ చెప్పండి, దీని కొత్త పాస్వర్డ్ ఏంటి? సారీ సార్, అది కాన్ఫిడెన్షియల్, నేను చెప్పకూడదు. ఐఎమ్ సారీ, మీరు చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రియాంకని హత్య చేశారు. వాట్? నిజమే. ఇంకా నేరస్తుడు కనిపెట్టడానికి ఖచ్చితంగా తెలిసే తీరాలి. ఇంకా ఈ లోకల్లో ఏముంది? అయినా అర్జెంటుగా ప్రియాంక ఎందుకు పాస్వర్డ్ మార్చింది? ప్లీజ్. మీ చేతిలో ఉందే ఉంగరం, అదే కొత్త పాస్వర్డ్. ఉంగరం? ఇది పాస్వర్డా? అవును సార్. అయితే ఈ ఉంగరాన్ని యూజ్ చేసి తెరవండి. సార్, కానీ ఇన్ని నగలు? అభిజిత్ సార్, అయితే ఇదంతా దీనికోసమే జరిగి ఉండాలి. అదే అనుకుంటాను.
అని చెప్పు. రౌడీలు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్స్ కుందన్పూర్ హోటల్ మేనేజర్దా. వెరీ గుడ్, వెరీ గుడ్. వదదు, చూద్దాం, అతన్ని చూద్దాం. మంచిదైంది, ఇంటికొచ్చి చేరాను. ఎవరు చూడలేదు కూడా. నేను చూస్తానుగా. సిఐడి? అవును, సిఐడీస్. కూర్చో. ఇక చెప్పు, యువరాణిని ఎందుకు చంపావు? నేను యువరాణిని చంపలేదు సార్. ఇదంతా నేను ఆయన చెప్పే చేశాను సార్. ఎవరు చెప్పి చేశావు? తెలుసు సార్. నాకు ఒక లెటర్ వచ్చింది. దాంట్లో రాసింది నేను యువరాణి కిటికీ తలుపులు తెరవాలని. అలాగా? హంతకుడు తన రూమ్లోకి వెళ్ళి చంపాలనేగా తర్వాత కిటికీని బయట నుంచి ఓపెన్ చేసేటట్టు చేశావు. ఎవరికి తెలియకూడదు అనుకున్నా. అవును. అలాగా? వాడు లెటర్ ఇవ్వగానే పని పూర్తి చేశావు. సరే, ఇప్పుడు నిజం చెప్పు, ఎందుకు ఇలా చేశావు? సార్, ఆయన నన్ను బెదిరించాడు. అలా నేను చెయ్యకపోతే మాత్రం నా గురించి విషయాలంతా బయటపడతానని చెప్పి. అంటే నేను జైలుకి వెళ్ళాను. అలాగా? జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మారలా? సరే, లెటర్ ఇవ్వు. అది సార్, నేను చింపి పాడేశాను సార్. చింపేశావా? చింపేశాను అంటున్నావు. ఒక చిన్న లెటర్కి భయపడి ఇంతలా చేశావు నువ్వు నిజం చెప్పట్లా. ఇప్పుడు నిజం చెప్పు, ఎందుకు ఈ పని చేశావు? చెప్పు. చూడండి సార్, నేను చెప్పేది మాత్రం నిజం. నాకేం తెలీదు. ఇలా అయితే అడిగితే ఒప్పుకోరు. వీడిని నేను ఆగు. అందరూ కాసేపు బయటకెళ్ళండి. ఎలా అడగాలో నాకు సార్. ప్లీజ్ సార్, బయట చాలా మంది ఉన్నారు. వీటిని ఒంటరిగా బయట విషయాన్ని నేను చూసుకుంటాను సార్. వెళ్ళండి. చూడు, మీరేం చేస్తున్నారు సార్? తొందరపడకు. ఎవరో చెప్తే ఈ పని నువ్వు చేస్తున్నావు. అది ఎవరిని మేము కనిపెట్టేస్తాం. అందుకే నువ్వు ప్రాణాలతో ఉండడంలో ఉపయోగం లేదు. నువ్వు పైకి పోతే భూమిలో పాపం చేసిన వాళ్ళ లెక్క తగ్గిపోతుంది. ఇప్పుడు చెప్పు, నిజం చెప్పు. నాకు తెలియదు సార్. చెప్పేశాను. నాకు వాడు 10 లక్షల డబ్బులు ఇచ్చాడు. 10 లక్షల? లోపలికి రండి. 10 లక్షల కోసం ఈ పని చేశాడు. చెప్పు, డబ్బులు ఎక్కడా? బయటిది. లోపల ఉంది. పైకిలే, తీసుకొస్తా. సార్, కొత్త పని మొదలవుతుంది అనుకున్నాను. సార్, ఏంటంటే ఇందులో నుండి ఒక స్మెల్ వస్తుంది. హాస్పిటల్లో మందులో వచ్చినట్టు స్మెల్. వాసన ఇందులో నుంచి రాలా? న్యూస్ పేపర్ నుంచి వస్తుంది. సార్, అది ఇందులో ఏదో నంబర్ రాస్తుంది చూడండి. 82184. ఇంటి నంబర్లా ఉందే. మాత్ర స్మెల్లు ఈ ఇంటి నంబర్.
ఇప్పుడు అర్థమైంది ఆ లెటరు ఎవరిచ్చారని. ఎన్నిసార్లు చెప్పాను వాడికి ఇప్పుడు మన టైం బాగోలేదురా అని. అయినా గాని తను నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నాడో తెలియడం లేదు. ఇదేమన్నా అంత ముఖ్యమైన విషయమా? ఎస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నేను నిన్ను కలవాలి, అది చాలా ముఖ్యం నాకు. ఎందుకంటే నాకు నా డబ్బు ముఖ్యం. ఏం డబ్బు? ఏ డబ్బా? ఇప్పుడు అది కూడా నీకు చెప్పి అర్థమయ్యేలా చెప్పాలా నేను? ఇప్పుడు ఈ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. నువ్వు డబ్బు గురించి మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన తప్పుగా నేనెందుకు అనుభవించాలి? ప్రియాంకని పెళ్లి చేసుకుని కోటీశ్వరుడయ్యేవాణ్ణి. కానీ నువ్వు తప్పైన దానికి నన్ను పంపించావు. దానికి శిక్ష నువ్వే అనుభవించాలి. ఇలా చూడు, నేను నీ బాధని అర్థం చేసుకోగలను. కానీ లాటరీ తగలనప్పుడు డబ్బుని పంచుకోవాలన్న ఐడియా నీకు ఎలా వచ్చింది? లాటరీ తగులుతుంది నీకు సిఐడి దగ్గర నుంచి. సిఐడి? ఇంకా గిఫ్ట్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం అంకుల్ సార్. రామన్, నువ్వేనా సిఐడిని తీసుకొచ్చింది? మరి పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు జైలుకి ఒంటరిగానే వెళ్తాను. అంటే ఏంటి? ఆ విషయం నేను చెప్తాను. హోటల్ మేనేజర్ ఇంట్లోంచి న్యూస్ పేపర్లో డాక్టర్ క్లినిక్ అడ్రస్ దొరికింది. అప్పుడే మాకు అర్థమైంది ప్రియాంక మర్డర్లో ఫస్ట్ క్రిమినల్ ఈ డాక్టరేనని. కానీ మాకు తెలిసిపోయింది అదేంటంటే ఒకరిని హత్య చేసేంత ధైర్యం తినకు లేదని చెప్పి. అందువల్ల మేము ఒక ప్లాన్ వేశాము. నీ గురించిన సీక్రెట్స్ మొత్తం బయటపడ్డాయి. నీకు మంచి జరగాలంటే నన్ను వచ్చి కలువు, లేకపోతే సిఐడి దగ్గర మొత్తం చెప్పేస్తాను. నన్ను మోసం చేసినందుకు ఫలితం నువ్వు అనుభవిస్తావు. ప్రాణం తీస్తా. నువ్వెక్కడున్నావు? ఎలికలాగా ఎందుకు అక్కడెక్కడ దాక్కుంటున్నావు? ఇదిగో నేను వచ్చేసాను. ఏమైంది? భయపడ్డావా? ఇప్పుడు భయపడాల్సింది నువ్వు. మిస్టర్ రమన్, యువరాణిని పెళ్లి చేసుకోపోయే ఫియాన్సీ. ఇక్కడ మమ్మల్ని చూసిన వెంటనే షాక్గా ఉందా? ఈ లెటర్ పంపించింది మేమే. నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చంపేశావు. ఆ లెక్క తీర్చాలి కదా. మీరేమంటున్నారు? ఇదంతా మేము ప్రియాంక ఆస్తి కోసమే చేశాము. అలా అయితే త్వరగా నువ్వు ఎవరితో కలిసి ప్లాన్ అంతా వేసావో నువ్వే చెప్పేయమ్మా. త్వరగా, మంచిడు కదా. ఇక రండి, ఉరిశిక్షకి మీరు తయారవ్వండి. పదండి. అంతకంటే ముందు మీ అందరినీ నేను పైకి పంపిస్తాను రా.
అరే అంకుల్ సార్, జైలు ఇక్కడ చాలా దూరం ఉంది, వయసు అయిపోయింది కదా, మీరు ఇక్కడ నుంచి పరిగెట్టలేరు. సీడిగా జీబ్లో నేనే తీసుకెళ్తాను. ప్రియాంక మా అన్నయ్య కూతురు. మా అన్నయ్య చనిపోయిన తర్వాత నేనే ప్రియాంకని పెంచి పెద్ద చేశాను. ఒక తండ్రిలాగా చూసుకున్నాను. అందుకు ప్రతిఫలంగా నాకు ఏం దక్కింది? అన్నయ్య ప్రాపర్టీ మొత్తం ప్రియాంక పేరు మీద, తన్ని పెళ్లి చేసుకోబోయే వాడి పేరు మీద రాశాడు. అందుకనే ప్రియాంకని పెళ్లి చేసుకోవాలని ప్లాన్లో చేర్చుకున్నావు. అవును, రమణ ఒక దద్దమ్మ. నేను ఏది చెప్తే అది వింటాడు. నా వెనకే ఉంచుకొని అన్ని తప్పులు తన ద్వారానే చేయించాను. రౌడీలకి డబ్బులు ఇచ్చే దగ్గర నుండి కిటికీని ఓపెన్ చేసి చెయ్యిని నరికించేంత వరకు. కానీ ప్రియాంకకి తెలిసింది తన ప్రాణాలకి ఆపద ఉందని. అందువల్ల తన పాస్వర్డ్ మార్చింది. నీ ప్లాన్ ఇక నిరాశ అయిపోయింది. ఏంటి? మాకు తెలీదు. నేను అంకులు మాట్లాడింది అది ఫోన్లో వినిందని చెప్పి. సార్, అట్లీస్ట్ ప్రియాంక మనల్ని సహాయం చేయమని అడిగి ఉంటే మనమే కాపాడేవాళ్ళం. తను నా దగ్గరికి వచ్చింది. రమణ్ నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పింది. కానీ తనకి తెలియదు రమణ్ని ముందుండి నడిపిస్తోంది నేనేనని. నీకు కొంచెం కూడా సిగ్గనిపిట్లా? నీ స్వార్థం కోసం మీ అన్న కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదరా. నీలాంటి వ్యక్తులకు ఉరి శిక్ష కూడా తక్కువేరా.